మన వాళ్ళు కొన్ని ఆహార పదార్థాల మీద విపరీతమైనటువంటి అనుమానాలు పెంచుకుంటూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. ఇలాంటి ఆహార పదార్థాల్లో ముఖ్యమైనది బూడిద గుమ్మడి. ఇది నిజానికి ఒక అద్భుతమైన ఆహార పదార్థం. అయితే కొంతమంది ఈ బూడిద గుమ్మడి వల్ల వాతం చేస్తుందని భయపడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది దిష్టికి దీన్ని వాడుతూ ఉంటారు. అయితే నిజంగా బూడిద గుమ్మడి వల్ల వాతం చేస్తుందా? అసలు దీన్ని దిష్టి కోసం ఎందుకు వాడతారు? అన్నిటికీ మించి దీనికి ఔషధపరమైన విలువలు అనేకం ఉన్నాయి. వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతో ఆసక్తికరమైంది. బూడిద గుమ్మడి, కుష్మాండం అంటారు సంస్కృతంలో. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా దీని గురించి తెలుసుకోవాలంటే రకరకాల ప్రాంతాల్లో దీన్ని రకరకాలుగా పిలుస్తారు. కాబట్టి ఈ పేర్ల మీద మీకు ఐడియా ఉండాలి. కొంతమంది మంచి గుమ్మడిని బూడిద గుమ్మడిని ఒకటి అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది బూడిద గుమ్మడి గురించి. దీన్ని బొటానికల్గా బెనిన్కేసా హైస్పిడా అనే పేరుతోటి పిలుస్తారు. బెనిన్కేసా హైస్పిడా, హిందీలో పేఠా అంటారు. దీని నుంచే దీన్ని హైదరాబాద్లో ప్రత్యేకమైన స్వీట్ కూడా తయారు చేస్తూ ఉంటారు అదే పేరుతోటి. తెలుగులో మీకు తెలిసిందే బూడిద గుమ్మడి. ఇంగ్లీష్లో యాష్ గాడ్ అనే పేరుతో పిలుస్తారు. అంటే ఒక బూడిద పూసినట్టుగా ఉంటుంది కాబట్టి. అలాగే వింటర్ మిలన్ అనే ఒక అద్భుతమైన పేరుంది. ఇంకా మైనోలాగా ఉంటుంది కాబట్టి వ్యాక్స్ గార్డ్ అనే పేరుతో కూడా ఇంగ్లీష్లో పిలుస్తారు. అయితే చాలామందికి పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు చిన్నతనపు జ్ఞాపకాలు ఈ బూడిద గుమ్మడితో పెన వేసుకొని ఉంటాయి. అంటే ఇది బూడిద గుమ్మడి పాదు. దీన్ని అబ్జర్వ్ చేయడం అనేది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అసలు ఈ బూడిద గుమ్మడి చెట్టును చూసినప్పుడల్లా చాలామందికి చిన్నతనపు రోజులు గుర్తుకొస్తాయి. అంటే గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ కూడా గుమ్మడికాయలాగే ఉంటుంది, మంచి గుమ్మడిలాగే పాకుతూ కనిపిస్తుంది. బూడిద పూసినట్టుగా ఉంటుంది కాయ అనేది. నేలపైన రోమాలు కలిగిన పెద్ద పెద్ద ఆకులతోటి ఉంటుంది ఇది. అయితే దీని ప్రత్యేకత ఏడాది మాత్రమే బతుకుతుంది. ఇది దీని స్పెషాలిటీ. అయితే దీనికి సంబంధించి కొన్ని విలువైన విషయాలు ఉన్నాయి. ఇది మీరు తెలుసుకోవాలి. నిజానికి బూడిద గుమ్మడికి పరిచయ వాక్యాలు అవసరం లేదు. బూడిద గుమ్మడికాయ తెలియని వాళ్ళు ఉండరు. అలాగే గుమ్మడికాయ వడియాలు అద్భుతమైన రుచితో ఉంటాయి. ఇక దానికి సాటి ఇంకోటి ఉండదు. ఇది మనం పులుసులో వీటిలో వేసుకుంటూనే ఉంటాం. అయితే దీన్ని ముఖ్యమైన విషయం ఏంటంటే ఏడాది కాలం పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ అవసరం లేకుండా నిల్వ చేసుకోవచ్చు. ఇది ప్రత్యేకత. అన్నిటికి మించి తేలిగ్గా దొరుకుతుంది. ఇంకా తేలిగ్గా దీన్ని పగలగొట్టవచ్చు. వంటలు, ఔషధాల తయారీకి వీటికి వాడుకోవచ్చు. దీన్ని గుమ్మాలకి దిష్టి తగలకుండా వేలాడదీయటం అనే ఆచారం ఒకటి ఉంది. అయితే దీని వెనక కొన్ని సహేతుకమైనటువంటి కారణాలు ఉన్నాయి. చూడండి, గుమ్మడికాయ అనుకున్నాం కదా ఏడాది పాటు ఉంటుందని. ఏ కారణం చేతనైనా ఈ గుమ్మడికాయ చెడిపోయింది అనుకోండి, గుమ్మానికి వేలాడదీసిన కాయ అంటే ఆ ఇంటి వాతావరణం కాలుష్యంతో విషతుల్యమైందని అర్థం. అంటే జాగ్రత్త పడమని అర్థం. ఇక ఈ గుమ్మడికాయకి సంబంధించి ఋగ్వేదంలో కూడా దీని ప్రస్తావన ఉంది. అంటే అనాదిగా దీన్ని మనం వాడుతూనే ఉన్నాం. గుమ్మడికాయకి బోల్డ్ అనే ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని ఆయుర్వేదంలో ఔషధాల తయారీకి వాడుతూ ఉంటాం. గుమ్మడికాయలో నీళ్లు ఎక్కువ శాతం ఉంటాయి కాబట్టి డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది. అయితే దీనికి ఇక వేరేవి అంటే ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు చాలా తక్కువ మొత్తాల్లో ఉంటాయి. గుమ్మడికాయ అని లావుగా ఉండే వాళ్ళని మామూలుగా పోల్చి ఎగతాళి చేస్తుంటారు. కానీ నిజానికి గుమ్మడికాయ లావు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో నీటి శాతం ఎక్కువ. శరీరానికి అవసరమైన ఖనిజాలు, లవణాలు, కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, అలాగే బి కాంప్లెక్స్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో సమృద్ధిగా ఉన్నాయి. ఆయుర్వేదంలో కుష్మాండావ లేహ్యం అని ఒక చక్కటి మందును తయారు చేస్తాం. పిల్లల బ్రెయిన్ పవర్ పెరగటానికి, వేడి తగ్గటానికి దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. బూడిద గుమ్మడి ఒంటికి బాగా చలవ చేస్తుంది. మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. హిస్టీరియా, ఫిట్స్ ఇలాంటి వ్యాధులు ఉన్నప్పుడు ఇది ఒక మంచి ఆహార ఔషధం. అయితే దీంతో అనేక ఔషధాలు మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అంటే ఒక చక్కని ఇంటి వైద్యంగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సింది డయాబెటీస్, చక్కెర వ్యాధి. చక్కెర వ్యాధిలో ఇది ఒక అద్భుతమైన ఆహార ఔషధంగా పనిచేస్తుంది. శరీరంలో దీనికి బరువు పెంచే గుణం లేదు కాబట్టి బూడిద గుమ్మడికాయని చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళు నిస్సంకోచంగా తీసుకోవచ్చు. ఎందుకంటే క్యాలరీస్ లేవు కాబట్టి, అంటే పిండి పదార్థాలు ఇలాంటివి ఉండవు కాబట్టి. అంటే లావుగుండే వాళ్ళు తగ్గడానికి సహాయపడుతుంది. క్యాలరీస్ ఉండవు కాబట్టి డయాబెటిక్స్లో ఒక మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఇలాగ అన్ని విధాలుగా దీన్ని వాడుకోవచ్చు. ఇంకోటి మెయిన్గా దీని గురించి చెప్పాల్సింది
రక్తస్రావాలు, ఈ బ్లీడింగ్ టెండెన్సీస్ని ఇది ఆపుతుంది. అంటే స్టిప్టిక్ యాక్షన్ దీనికి ఉంది. అంటే గుమ్మడికాయ రసానికి రక్తస్రావాన్ని అరికట్టే నేచర్ ఉంది. ముక్కు నుంచి ఎండాకాలం సాధారణంగా కనిపించే సీన్ ఏంటంటే ముక్కు నుంచి రక్తం కారుతూ ఉండటం, పిల్లల్లో కానీ ఆ మాటకు వస్తే పెద్దవాళ్ళు కానీ. ముక్కు నుంచి రక్తస్రావం అవుతున్నా, లేకపోతే మూత్రంలో రక్తం పోతున్నా, పైల్స్ కారణంగా రక్తస్రావం అవుతున్నా దీన్ని రక్తపిత్తం అంటాం. అంటే ముక్కు నుంచి కారుతూ ఉంటే ఊర్ధ్వగత రక్తపిత్తం అంటాం, కింద నుంచి రక్తం పోతూ ఉంటే అధోగత రక్తపిత్తం అంటాం, తిర్యగ్గత రక్తపిత్తం అని. ఎలాగైనా సరే రక్తస్రావం అవుతూ ఉంటే గుమ్మడి ది బెస్ట్. బూడిద గుమ్మడి రసం ఈ స్రావాన్ని అరికెట్టేటువంటి నేచర్ దీనికి ఉంది. రక్తస్రావాలను ఆపే నేచరు బూడిద గుమ్మడి రసానికి ఉంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి అంటే స్టిప్టిక్ యాక్షన్ ఉండేటటువంటి కొన్ని ఇతర పదార్థాలతో కలిపి దీన్ని వాడుకోవాలి. 4 లేదా 5 చెంచాల బూడిద గుమ్మడి రసానికి 1 చెంచాడు ఉసిరికాయ రసం కలపండి. దీంట్లో కూడా విటమిన్ సి ఉంటుంది. అలాగే నిమ్మరసం కూడా కలపవచ్చు, విడివిడిగా కలపవచ్చు, కలిపి కూడా కలపవచ్చు. అంటే 4-5 చెంచాల బూడిద గుమ్మడి రసం, 1 చెంచాడు ఉసిరికాయ రసం లేదా నిమ్మకాయ రసం ఇలా కలిపి రోజు 3 లేదా 4 సార్లు, అవసరం బట్టి 5 సార్లు కూడా తీసుకుంటూ ఉంటే రక్తస్రావం ఆగుతుంది. ఇంకొక అమేజింగ్ విషయం ఉంది దీని గురించి చెప్పాల్సి వస్తే, ఇది అల్సర్స్ని తగ్గిస్తుంది. అంటే కడుపులో అల్సర్ తోటి మీరు బాధపడుతూ ఉంటే ఇదొక మంచి ఆప్షన్. ఈ పుండు మిమ్మల్ని బాధిస్తున్నప్పుడు, జీర్ణమండలంలో పూతతో బాధపడుతున్నప్పుడు పరిగడుపునే ఎంటీ స్టమక్ మీద 1 కప్పు బూడిద గుమ్మడి రసాన్ని సమాన భాగం నీళ్లు కలిపి తాగాలి. ఈ రసం తాగిన తర్వాత 2 నుంచి 3 గంటల వరకు ఏది తినకూడదు, తాగకూడదు. దీంతో అల్సర్ క్రమంగా తగ్గటం మొదలెడుతుంది. ఇక ఇంకొకటి, బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. విచిత్రంగా బరువు పెరగాలనుకున్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఒకవేళ మీరు బరువు పెరగాలనుకుంటే దానికి ఇది ఒక మంచి సమాధానమే. బరువు బాగా తగ్గిపోతున్నాం, కొద్దిగా లాభైతే బాగుండు, కాస్త బుగ్గలు వస్తే బాగుండు అని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. ఏదైనా టానిక్ రాయమని అడుగుతూ ఉంటారు. కానీ ఈ సాధారణంగా బరువు ఎందుకు తగ్గిపోతూ ఉంటారు అంటే వేడి వల్ల. వేడిని తగ్గించగలిగితే బరువు పెరుగుతారు. సింపుల్ లాజిక్. అది ఈ గుమ్మడితో సాధ్యం. కాబట్టి బూడిద గుమ్మడి ఇలాంటి వాళ్ళకి ఒక వరం. బూడిద గుమ్మడి గుజ్జుని బాగా ఉడికించి పంచదార పాకంలో ఊరబెట్టి తినాలి. బరువు పెరగటమే కాదు, నీరసం తగ్గిపోయి గుండె బలపడుతుంది, శరీరంలో ఉండే వేడి తగ్గిపోతుంది, పిల్లలకి వీర్యవృద్ధి అంటే యంగ్స్టర్స్కి వీర్యవృద్ధికరంగా కూడా ఉంటుంది. వయసుకు తగ్గ ఎత్తులు లేని పిల్లల్లో కూడా ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అనారోగ్య కారణాల వల్ల చిక్కిపోయిన వాళ్ళు బూడిద గుమ్మడితోటి హల్వా చేసుకొని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే శారీరక బరువు పెరుగుతుంది. ఇక అతి ముఖ్యమైనది, ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం కాకుండా మన వాళ్ళకి విపరీతంగా ఇబ్బంది పెట్టే సమస్య ఏంటంటే ఒంట్లో వేడి. ఈ వేడిని ఇది తగ్గిస్తుంది. అంటే వేడి శరీరం ఉన్నప్పుడు, లేకపోతే గుండె బలహీనంగా ఉన్నప్పుడు ఈ గుమ్మడి హల్వా తయారు చేసుకొని తినాలి. పీఠా అన్న పేరుతోటి మన హైదరాబాదు, ఢిల్లీ ఇలాంటి ఆగ్రా ప్రత్యేకంగా దీన్ని తయారు చేస్తూ ఉంటారు. మీరు కూడా తయారు చేసుకోవచ్చు, అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఇంకొక అమేజింగ్ విషయం, పిల్లల్లో ఇది ఉపయోగం. మెయిన్గా పిల్లల్ని ఇబ్బంది పెట్టే సమస్య, ఫిట్స్ లాంటి వాటికి కూడా కారణమయ్యే సమస్య ఏమిటంటే కడుపులో పురుగులు. ఇలాంటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. బూడిద గుమ్మడి గింజల్ని ఒలిచి లోపల పప్పులు తింటూ ఉండాలి. కడుపులో పురుగులు బయటకు వచ్చేస్తాయి. ఈ గింజలు శారీరక పెరుగుదలకు కూడా ఉపయోగపడతాయి. ఇంకోటి ఏంటంటే టాక్సిన్స్ని ఇది క్లియర్ చేస్తుంది. అంటే ఏదైనా కారణంతో విష పదార్థాలు లోపలికి వెళ్ళినప్పుడు వాటి నిర్విషీకరణకి ఇది ఉపయోగపడుతుంది. బూడిద గుమ్మడి శరీరంలో పేరుకున్న విష పదార్థాలని మూత్రం ద్వారా బయటికి పంపించేస్తుంది. కాబట్టి ఒక 1 కప్పు జ్యూస్ తీసుకుంటూ ఉండొచ్చు. ఇంకోటి, ఇది ఎక్స్టర్నల్గా కూడా దీన్ని వాడుకోవచ్చు. అంటే తలలో విపరీతమైన వేడి పుట్టి ఆ వేడికి చర్మం పగిలి చుండు తయారవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు తలలో చుండుని దీంతో తగ్గించుకోవచ్చు. బూడిద గుమ్మడి పైన ఉండే గట్టి ఆ పెంకులాంటి తోలు, అలాగే గింజలు, వీటిని కొబ్బరి నూనెలో మరిగించాలి. ఆ నూనె తలకి రాసుకుంటూ ఉంటే చుండు తగ్గుతుంది, ఆ మాడు హీట్ తగ్గుతుంది. కాబట్టి దీంతో జుట్టు బాగా పెరుగుతుంది. ఇలాగా బూడిద గుమ్మడితోటి రకరకాల ప్రయోజనాలు. అంటే ఇది వాతం చేస్తుందనో ఇలాంటి లేనిపోని అపోహలు పెంచుకొని దీన్ని దూరం పెట్టకుండా దీన్ని మీ ఆహారంలో భాగం చేసుకోండి, ఆరోగ్య లాభాలని పొందండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.